అల్లు అర్జున్. అల్లు అర్జున్. పుష్ప 2 తర్వాత ఎటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ నుంచి? మరో పుష్ప మరో పుష్ప 2 పుష్ప 2 లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పుష్ప 2 లాంటి మూవీయా? ఓకే, ఆ కైండ్ ఆఫ్ జానర్ లోనా? అంటే ఆ రేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ రాంపేజ్ అట్లా చూడండి. ఇప్పుడు పుష్ప 2 రికార్డ్స్ పరంగా ఇండియా వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది కదా, దాన్ని బీట్ చేసే స్టామినా ఉన్న స్టార్ హీరో ఎవరు మన తెలుగులో? ప్రభాస్. ప్రభాసా? ఏ సినిమాతో? అప్కమింగ్ మూవీస్ కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది. సలార్ కన్నా స్పిరిట్ అవుతుంది. స్పిరిట్ పుష్ప 2 బీట్ చేస్తుందని ఎందుకని? మెయిన్ రీజన్ ఉన్నది మేకింగ్ గానీ, సో ప్రభాస్ ఉన్న వరల్డ్ వైడ్, సో వాట్ ఎవర్ హి హాస్. మహేష్ బాబు రాజమౌళి అది కూడా అంటే ప్రస్తుతానికి నాకు ప్రభాస్ ఫేవరెట్ కాబట్టి. ఓకే, సెకండ్ ఫేవరెట్. ఓకే, సో రాజమౌళి మహేష్ బాబు సినిమా క్రాస్ చేస్తుందా? చేయొచ్చండి, ఏది మనం చెప్పలేం. ఏది హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుంది మనం చెప్పలేం. ఓకే, అన్లెస్ ఆడియన్స్ హాస్ టు డిసైడ్. ఓకే, అంటే నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో చేయాలని చూస్తున్నారు మీరు? ఆఫ్టర్ పుష్ప ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అల్లు అర్జున్. అవును, ఏ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుంది? రాజమౌళి కానీ సంజయ్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు. ఇటు స్పిరిట్ తో ఆయన ఏం చేయలేం కదా ఇప్పుడు. అలా త్రివిక్రమ్ గారితో. సో నెక్స్ట్ మూవీ అన్నా మేబీ వాటర్ ప్లాన్. మరి త్రివిక్రమ్ గారితో మూవీ చేస్తున్నారు కదా, అది పుష్ప 2 ని ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? చెప్పలేం, ఎందుకంటే త్రివిక్రమ్ ఇప్పుడు దాకా ఆరెంజ్ సినిమా చూడాలి తెలియదు కాబట్టి. పాన్ ఇండియా సినిమా వీ డోంట్ నో, చూడాలి అందులో ఉన్న కంటెంట్ బట్టి. తెలుగులో నెంబర్ 1 హీరో ఎవరండి ఇప్పుడు? ప్రెసెంట్ మీ ఉద్దేశంలో తెలుగులో నెంబర్ 1 హీరో ఎవరు? అర్థం వచ్చింది బికాస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యాయి కదా. ఓకే, అల్లు అర్జున్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు అమ్మ అంటే ఎందుకు ఇష్టం అభిమానం ఒకసారి వచ్చినప్పుడు. అంటే ఏంటి ఆయన క్యారెక్టర్ పరంగా ఇష్టమా లేదంటే డాన్సా ఏంటి ఆయనలో? హ్యాండిల్స్ బయట థింగ్స్ ని అంత ప్రెజర్ వచ్చినా కూడా హ్యాండిల్. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అది హ్యాండిల్ సింగిల్ హ్యాండిల్ గా. అల్లు అర్జున్ గారిని ఎక్కువ ట్రోల్ చేస్తారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు మళ్ళీ? అంటే ఎంత ట్రోల్ చేసినా అది ఉండే విధానం స్టేట్ ఆఫ్ ఫ్లో అది మెయింటైన్ చేస్తాడు ఎప్పుడు. సరే, వాటర్ తాగడం, మాట్లాడేటప్పుడు పేర్లు మర్చిపోవడం, అది ఎవరిష్టం వాళ్ళండి. ఇప్పుడు మీరు మార్కెట్ మాటని అడిగితే ఏం చెప్పారు? ఎవరు వ్యక్తిగతం కరెక్టే కదా. మెగా ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా? ఎవరి ఫ్యామిలీ వాళ్ళు దాన్నే వాళ్ళకి 100 ఉండొచ్చు. దే ఆర్ గుడ్ విత్ దేర్ ఫ్యామిలీ. సరే, ఏదో బయట కొట్టుకుంటా ఉంటాం అంతే. సరే, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్. చెప్పండి. అల్లు అర్జున్ మెగా హీరోనా అల్లు హీరోనా? హీరో. హీరో. అది కాదు, ఏ ఫ్యామిలీకి సంబంధించిన అది హీరో? దానికి ఆన్సర్ టాలీవుడ్ హీరో అండి అంతే. అంతే ఏ ఫ్యామిలీ అయితే మనకి టాలీవుడ్ హీరో దగ్గర తెలుగు హీరో అంతే. అంతే అంతే. నేను అంటే కొంతమంది మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తా ఉంటారు కదా, ఆతు అట్లా సంథింగ్ వర్డ్స్ అని వాడుతా ఉంటారు. మీకు ఎలా వరుసగా అనేవాళ్ళు అంటుంటారు, దానికి అతను తెలుగు హీరో, మనం గర్వించాల్సింది అంతే. సో మెగా వర్సెస్ అల్లు, దీన్ని ఎలా చూస్తారు మీరు? అది విత్ ఇన్ ఇండస్ట్రీ 100 ఉంటాయండి. సో ఏదన్నా ఇట్స్ గుడ్ కాంపిటీషన్ కదా, వాళ్ళు కొట్టుకున్నా కూడా ఇండస్ట్రీ పైకి వెళ్తుంది కదా. ఇట్స్ గుడ్ కాంపిటీషన్ ఉంటేనే ఏదో లైమ్ లైట్ లో ఉండాలి. ఇట్స్ గుడ్ కదా. ఓకే, సో మీ పరంగా మెగా హీరో కాదు, అల్లు హీరో కాదు, జస్ట్ ఈ హీరో మన తెలుగు హీరో. తెలుగు హీరో బి ప్రౌడ్ ఎనఫ్. ఇండియన్ హీరో తెలుగు హీరో పాన్ ఇండియా వెళ్తున్నాడు. పాన్ వరల్డ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.